అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సెంట్రల్ గాజాపై మిసైల్స్ రాకెట్లతో దాడి చేస్తోంది. 100 మందికి పైగా ఇప్పటికే మృతి చెందారు. మరొక 70 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పూర్తిగా అక్కడ శరీర భాగాలు కూడా కారిపోయాయి. చెల్లా చెదురుగా పడి ఉన్న శరీర భాగాలను గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు అక్కడ దర్శనమిస్తున్నాయి. వేలాది మంది నిరాశ్రయులు ఇజ్రాయిల్ దాడులను విరమించుకోవాలని కోరుతున్నా కూడా అక్కడ పలు దేశాలు కోరుతున్నాయి. ఇజ్రాయిల్కు అమెరికా మద్దతు నిలిపివేయాలని కోరింది పాలస్తీనా అధ్యక్షుడు కూడా. అయితే అయినప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం దాడి చేయడంలో వెనుదిరగడం లేదు. దాడిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులంతా కూడా మృతి చెందినా కూడా అమెరికా మద్దతు ఇవ్వడం సరికాదంటూ పలు దేశాలు కోరుతున్నాయి. ముఖ్యంగా పాలస్తీనా అధ్యక్షుడు ఇప్పటికే అమెరికాను కూడా కోరడం జరిగింది. అయినా కూడా ఇజ్రాయెల్ తన దాడిని విరమించుకోవడం లేదు. అమెరికా కూడా తమ మద్దతుని ఇవ్వకుండా నిలిపివేయడం లేదు. అమెరికా ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇవ్వొద్దని పాలస్తీనా అధ్యక్షుడు ఎంత మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. మీరు చూస్తున్నారు, గాజాపై చేసినటువంటి దాడిలో పూర్తిగా కూడా ధ్వంసమవుతున్నాయి. నిర్మాణాలన్నీ కూడా కూలిపోతున్నాయి, బిల్డింగ్లు కూలిపోతున్నాయి. చాలా మంది ఒక్కసారిగా మిసైల్స్ తో దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడంతా కూడా పూర్తిగా మంటలు వ్యాపించడం కావచ్చు. ఆ బాంబు దాడికి, మిసైల్ దాడికి అంతా కూడా చెల్లా చెదురుగా తునాతునకలైపోతున్నాయి. అక్కడటువంటి వారంతా కూడా ప్రజలు, సామాన్య ప్రజలంతా కూడా చనిపోతున్నారు. వారి శరీర భాగాలు కూడా తునాతునకలైపోయి ముక్కలు ముక్కలుగా చెల్లా చెదురుగా పడిపోతున్నాయి. ఎవరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలన్నీ కూడా అమెరికా తన మద్దతుని ఇజ్రాయెల్కి ఇస్తుండడంతో ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది. ముందుగా అమెరికా తన మద్దతు ఇవ్వడం నిలిపివేస్తే గనక ఇజ్రాయెల్ ఈ దాడిని ఆపుతోంది, గాజాని రక్షించుకోగలమని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాలస్తీనా అధ్యక్షుడు అమెరికా కోరడం జరిగింది. అమెరికా కూడా తన సంపూర్ణ మద్దతు ఇచ్చే నేపథ్యంలో అటు మిసైల్స్ ని కావచ్చు, యుద్ధ నౌకల్ని పంపించే విషయంలో అమెరికా వెనకడుగు వేయాలి, అమెరికా నిలుపుకోవాలని చెప్పి పాలస్తీనా అధ్యక్షుడు కోరినప్పటికీ అమెరికా మాత్రం ఆ మిసైల్స్ సంబంధించి సరఫరాను కూడా నిలిపివేయడం లేదు. దీంతో ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోతోంది. ఏ క్షణంనా ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఏ క్షణంనా ఎటువైపు నుంచి ఏ బాంబు దాడి జరుగుతుందో ఒక విషయంలో గాజా ప్రజలు మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేట్లో పెట్టుకున్నంత కూడా అక్కడ జీవిస్తున్నారు. సో బాంబు దాడి తర్వాత మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏ రకంగా అక్కడ బాంబుల దాడి జరుగుతోంది, మిసైల్స్ తో దాడి చేస్తుందో మీరు చూస్తున్నారు. సో ఈ మిసైల్స్ తో దాడి కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని వేల మరణాలు సంభవించి ఉంటాయి. ఇప్పటివరకు అయితే చాలా మంది మృతదేహాలు అయితే అసలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో చెల్లా చెదురుగా తునాతునకలైపోయి ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. సో గాజాలో పరిస్థితి చూస్తే కనుక డెఫినెట్ గా అమానుషంగా ఉంది, భయానకంగా ఉంది, బీభత్సంగా కూడా ఉందని చెప్పొచ్చు. సో గాజాలో జరిగేటువంటి దాడి, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి సంపూర్ణ మద్దతు ఇస్తోంది అమెరికా ప్రోద్బలంతో, అమెరికా సహకారంతో, అమెరికా అణు ఆయుధాలు కావచ్చు, అటు అమెరికా ఇచ్చినటువంటి మిసైల్స్ తోనే ఇక్కడ గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. వెంటనే వాటిని విరమించుకోవాల్సిందిగా పాలస్తీనా అధ్యక్షుడు కోరినప్పటికీ ఇక్కడ వారంతా అమెరికా కూడా వాటి నుంచి ఆ సరఫరా నుంచి విశ్రమించడం లేదు. మీరు చూస్తే కనుక సహాయక చర్యల కోసం ఎన్ని అంబులెన్స్లు తీసుకొచ్చినా సరిపోవడం లేదు. శరీర భాగాలను ముఖ్యంగా గుర్తించలేకపోతున్నారు. సుమారుగా ఈ దాడి కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, బీభత్సమైన దాడి జరుగుతూనే ఉంది. కానీ ఎంత చెప్పినా కూడా ఇజ్రాయెల్ మాత్రం తన దాడిని ఆపడం లేదు. ఆ స్థాయిలో ఇంకా కూడా కొనసాగిస్తుంది. ఇంకా రెట్టింపుగా ఈ దాడి చేస్తున్న విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా మంది మృతదేహాలను కూడా మీరు చూస్తే అక్కడ బ్లాంకెట్ల సహాయంతో ఇతరత్ర అంటే ఇక్కడ స్ట్రెచర్స్ లేవిక ఒకేసారి 4-5 మృతదేహాలని అందులో వేసుకొని వారంతా కూడా క్యారీ చేస్తున్నారు. అంబులెన్స్ సహాయంతో వారంతా కూడా కొంతమందిని రక్షించే ప్రయత్నం చేస్తే మరికొంతమందిని ఆ మృతదేహాలని ఆ శిథిలాల కింద నుంచి బయటికి తీస్తూనే ఉన్నారు. సో ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు కొనసాగుతున్నప్పటికీ అక్కడ పూర్తిగా కూడా అదుపు తప్పిందని చెప్పొచ్చు. ఎంత రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, ఎంత అక్కడ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అదే స్థాయిలో మృతదేహాలు లభ్యమవుతున్నాయి. సో తిరిగి గాజా దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. గాజా దగ్గర అంతటి స్థాయిలో అప్గ్రేడ్ టెక్నాలజీ లేదు. అయినప్పటికీ తమని తాము రక్షించుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడిలో అందరూ కూడా చనిపోతున్నారు, మృతి చెందుతున్నారు. ఏకంగా వారి శరీర భాగాలు తునాతునకలైపోయి ఎక్కడికక్కడ చెలాచెదురుగా పడి ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో దాడి జరుగుతుంది అక్కడ అనేది. నిమిషానికి మిసైల్ చొప్పున రోజుకు వరుసల క్రమంలో కూడా మిసైల్స్ తో దాడి చేస్తూ అక్కడ వారందరూ కూడా
భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా వారందరూ కూడా మారణ హోమం సృష్టిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ضربوا على المركز هون ضربوا على المركز هون ఆకాశంలోంచి ఎప్పుడు ఏ వైపు నుంచి ఒక మిసైల్ వస్తుందో ప్రాణాల్ని తీస్తుందో అనే రకంగా భయాందోళనలో అక్కడ ప్రజలు మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తే కనుక ఒక్కసారిగా ఉన్నది ఉన్నట్టుగా అందరూ ఎవరి పనుల వారు ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పైనుంచి ఒక మిసైల్ అక్కడ పడిపోతుంది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి అందరినీ కూడా తునకలు చేసి వారి మరణాలకు కారణమవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఒకవైపు ఇజ్రాయెల్ దాడి కక్ష పూర్తి దాడి ఒకవైపు అయితే అమెరికా కూడా ఇజ్రాయెల్ కి పూర్తి సంపూర్ణ సహకారం ఇస్తూ వారి చేత ఈ దాడి చేసేందుకు అన్ని రకాల సదుపాయాల్ని సమకూర్చడంతో పాటుగా మిసైల్స్ ని ఇతరత్ర అప్గ్రేడ్ టెక్నాలజీతో కూడినటువంటి అణుబాంబులని కావచ్చు ఇతరత్ర వాటిని కూడా సప్లై చేస్తూ ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలుస్తోంది. మీరు చూస్తే కనుక ఆకాశంలో నుంచి ఒక్కసారిగా ఇక్కడ చూస్తే ఒక్కసారిగా పైనుంచి ఆ మిసైల్ దాడి అక్కడ చేసాడిలో పూర్తిగా కూడా అక్కడ బిగ్గెస్ట్ ఒక కుదిపేసి అందరినీ కూడా చంపేస్తుంది. ఆ శబ్దానికి ఆ ఫోర్స్ కి అక్కడ నిర్మాణాలు కూలిపోతూ ఉంటాయి. ఆ దాడిలో కొన్ని వేల మరణాలు సంభవించి ఉంటాయి. ఒక్క మిసైల్ అక్కడ పడిపోయిందంటే సుమారుగా 10-15 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ తరహాలో మిసైల్స్ దాడి జరుగుతోంది. ఇజ్రాయెల్ గాజాపై జరుపుతోంది. గాజాలో మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజలంతా కూడా భయాందోళనతో మరణ హాహాకారాలతో అందరూ కూడా వారందరూ ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సో ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, ఈ దాడిని ఏ రకంగా కూడా అడ్డుకోలేకపోతున్నాయి. తిరిగి దాడి చేద్దామంటే వారి దగ్గర పూర్తి స్థాయిలో అంతటి పవర్ కానీ అంత టెక్నాలజీ కానీ లేదు. సో గాజాపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే వేల మరణాలు సంభవించి ఉన్నాయి. كان هنا معظم الأخيار نازحين زي ما شفت. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.